జిల్లా ప్రొద్దుటూరు ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసులను చంపేస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎదుట ధర్నా చేపట్టారు. ఆదివాసులను నక్సలైట్లు మావోయిస్టుల పేరుతో ఒక్కోసారి 20 నుండి 30 మంది ఆదివాసులను హతమారుస్తున్నారని అన్నారు. అట్టడుగు వర్గాలైనటువంటి ఆదివాసులను చంపుతాం, ఇక్కడ ఈ వనరులు మేము కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తామని ఈ నిశ్చితంగా చెప్పడం దుర్మార్గమైన చర్య. దీనికి మూలం ఎక్కడుందంటే వేదాంత అనే కంపెనీకి 2000 సంవత్సరంలో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు దీనికి, ఈ గనులు తవ్వకానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ చేత కాలేదు. ఇప్పుడు విజయ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా వాతావరణం తయారు చేసేందుకు కోసమై కార్పొరేట్ కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల మీద హత్యాకాండను నిర్వహిస్తూ ఉంది. దానికి పేరేం పెడుతున్నారంటే మావోయిస్టులో, నక్సలైట్లో, అర్బన్ నక్సలైట్లో అని పేరు పెట్టేసి ఇవాళ ఆదివాసీలను హత్య చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము ఈ చర్యను, కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను ఖండిస్తూ ఉన్నాం. మనిషిని చంపొచ్చునేమో కానీ భావాన్ని చంపలేమనేటువంటిది ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవాళ ఎందుకు ఇదంతా ఆదివాసీల మీద ప్రత్యేకంగా బస్తర్లో ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే కార్పొరేట్లకు ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే మనం ఆదివాసుల మీద హత్యలను చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, ఆక్స్ఫామ్ రిపోర్ట్. ప్రపంచంలో ట్రిలియనీర్లు పెరిగిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో కష్టం చేసి సంపాదించినటువంటిది కాదు, వలస దేశాలుగా ఉన్నటువంటి దేశాలలోని ముడి సరుకులను, శ్రమశక్తిని ఒక ప్రజాస్వామిక ప్రభుత్వము ఏదైనా ప్రకటించింది అంటే మాది మన కేంద్ర ప్రభుత్వమే. సో ఈ విధంగా మనుషులను లేకుండా చేస్తామన్నటువంటి ఒక విధానాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది అంటే దానికి ముఖ్య కారణము మన దండకారణ్యంలో ఉన్నటువంటి ఖనిజ సంపద. అటువంటి ఖనిజ సంపదను ఈరోజు ఈ ఖనిజ సంపద ఆదివాసులేదే కాదు మొత్తం మన ప్రజలకు మొత్తం చెందవలసినటువంటి ఈ ఖనిజ సంపదను కేవలం అదానీలకు, అంబానీలకు, వేదాంతకు, టాటాలకు, ఎస్ఆర్లకు, జిందాలకు కట్టబెట్టడానికి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను బయటికి పంపించడానికి మావోయిస్టుల పేరుతో ఈరోజు ఆదివాసులను కూడా చంపడం జరుగుతూ ఉంది. మొన్న 31 మందిని ఎన్కౌంటర్ చేస్తే దాంట్లో 26 మంది ఆదివాసులే ఉన్నారు, కేవలం 5-6 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారు. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను బయటకు పంపించి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను ఈ పెద్ద పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆపరేషన్ ఖగార్ పేరుతో ఆదివాసులను చంపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ఈ ఆపరేషన్ ఖగార్ను వెంటనే ఆపివేయాలని, అదేవిధంగా గత 2024 జనవరి నుంచి జరుగుతున్నటువంటి హత్య అంటే ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో వెంటనే విచారణ జరిపించాలని, అదేవిధంగా వెంటనే అక్కడ ఉన్నటువంటి సైనిక క్యాంపులను ఎత్తివేయాలని పౌర హక్కుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మనకి అందుతున్న లెక్కల ప్రకారం సుమారుగా 400 మందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేసినట్లుగా రిపోర్ట్స్ ఉన్నాయి. జనవరి నుంచి అంటే ఈ ఏడాది నిన్నటికి నిన్న ఒక 3 చంపేసినట్లుగా మనకి వార్త అందింది. నిన్నటితో సుమారుగా 90 మంది, అంటే ఈ సంవత్సరం 3 నెలలకి 3 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు, 3 నెలలకి 90 మందిని హత్య చేశారు మన దేశంలో. అంటే రోజుకొకరు, సుమారుగా రోజుకొకరు చొప్పున అంచనా వేసి ఇట్లా నిర్మూలిస్తాము అని చెప్పి, ఒక టార్గెట్ పెట్టి నిర్మూలిస్తాము అని చెప్పి రోజుకి హత్యాకాండ చేస్తుంది. దీనికోసం 100 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులు తీసుకొని ప్రజల మీదనే యుద్ధం చేయడానికి 100 కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితి. దీనికోసం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇదంతా ఎందుకు?
ఎందుకు చేస్తున్నారు? కనీసం కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఆ మాటకు వస్తే అక్కడ ఆదివాసీలు అడవి మీద హక్కు కోసం పోరాటాలు చేస్తున్నారు. 170 అమలు చేయాలంటున్నారు. రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ అమలు చేయాలంటున్నారు. ఇవన్నీ ప్రజలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చిన హక్కులని అడగడం, దీనిని ఇప్పుడు ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోంది. వాళ్ళ పోరాటాలకి అక్కడ మావోయిస్టులు అండగా ఉన్నారు అని చెప్పి మావోయిస్టుల నిర్మూలన పేరుతో అక్కడ మొత్తంగా ఆదివాసీ గూడాలన్నిటినీ లేపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గూడాలను ఖాళీ చేయిస్తున్నారు, కాన్సన్ట్రేషన్ క్యాంపులు లాంటివి పెట్టారు. ఇది కొంతకాలంగా నడుస్తూ ఉంది. కనీసం 3-4 సంవత్సరాలుగా ఆదివాసీలు ఊర్లకు ఊర్లు వేలాది మంది ఛత్తీస్గఢ్లో అనేక ప్రాంతాలలో వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. ఆ నిరసన ప్రదర్శనల మీద కూడా వాళ్ళేమీ ఆయుధాలు పట్టుకోలేదు. నిరసన ప్రదర్శనల మీద, సభలు సమావేశాల మీద దాడి చేసి విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఇదిగో ఎన్కౌంటర్ జరిగింది, ఇంతమంది మావోయిస్టులు చచ్చిపోయారు అని ప్రకటిస్తున్నారు. మావోయిస్టులను చంపితే ఆ డెడ్ బాడీస్ని మోసుకురావడానికి ఆదివాసులను పిలుస్తారు. శవాలను మోసుకొచ్చిన ఆదివాసులను కూడా చంపేసి ఆ లెక్కకి వాళ్ళ లెక్క కూడా కలుపుతారు. ఎంత దుర్మార్గమైన విషయం అంటే, ఎంతమందిని చంపితే అంత డబ్బులు, అన్ని ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంటే హత్యలు చేయడాన్ని, ఇన్ని హత్యలు చేస్తే ఇన్ని కోట్లు ఇస్తాం మీకు అని పోలీసుల్ని, భద్రతా బలగాల్ని చంపుడు యంత్రాలుగా తయారు చేసి ఒక సమాజం మీదకి, ఒక మూలవాసుల మీదకి పంపించడం అనేది ఇక్కడ ఈ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్నది అంటే ఇది సిగ్గుచేటైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఆదివాసీలు స్వయంగా వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అక్కడ సైనిక క్యాంపులు ఎత్తేయాలని, అక్కడ వాళ్ళ అడవి మీద హక్కు వాళ్ళకి కల్పించాలని, అట్లాగే గనుల తవ్వకాలు నిలిపేయాలని, తమ భూముల్ని ఆక్రమించడం నిలిపేయాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి మనం అందరం సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. ఆదివాసీలు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు ఆదివాసీ సంఘాలను కూడా నిషేధించి ఆ నాయకులను కూడా జైళ్లలో పెట్టారు. ప్రభుత్వం చేయవలసింది ఏంటి? ఒక ఉద్యమం జరుగుతుంటే మీ డిమాండ్స్ ఏంటి అని అడగాలి. అసలు ప్రజలు ఎందుకు పోరాటం చేస్తున్నారు, పోరాటంలోకి దిగాల్సి వచ్చిందని ఆలోచించాల్సిన ప్రభుత్వము సమూలంగా నిర్మూలిస్తామని అంటున్నది. ఈరోజు అక్కడ జరుగుతున్న ఉద్యమం గురించి అందరూ ఆలోచించాలి. ప్రజలు ఉద్యమకారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు పోవాలని మేమందరం డిమాండ్ చేస్తాం.